అమ్మా నమస్తే అమ్మా. అమ్మా మీది ఎవరమ్మా? అమ్మ గొర్లవేడు డిస్టిక్ ఎవరమ్మా? ఎక్కడ అది మీది? భూపాలపల్లి జయశంకర్పూర్ అంటారు కదా. ఓకే అమ్మా, మీరు ఇక్కడికి దేనికోసం వచ్చారమ్మా? మీరు అస్థికలు కలపొచ్చేసిండ్రు అంటే ఆ ఫోటోలో ఉన్నాయని మీ డాడీ. మరి మీ మమ్మీ ముందు చనిపోయింది, పాపం కాలం చేసింది. అయితే ఇప్పుడు మీ తల్లి తండ్రి దీవెనలు మీకు ఉండాలని మీ యొక్క డాడీ అస్థికలు కలపడానికి ఇక్కడికి కాళేశ్వరం వచ్చేసారు. అయితే మీ డాడీ చనిపోయి ఎన్ని రోజులు అవుతుందంటే? 1 month. ఓకే, గుడ్. అంటే మీ డాడీ మమ్మీ లేరు అని చాలా ఏమన్నా బాధగా అనిపిస్తుందా అమ్మ? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ తల్లి ముందు పోయింది, తండ్రి ఇప్పుడు పోయిండు. ఆయనే వాళ్ళ కన్నా అందుకు రుణం తీర్చుకోవడానికి కాళేశ్వరంలోకి వచ్చి అస్థికలు తీసుకొచ్చి ఇక్కడ కలిపి వాళ్ళ ఆత్మకు తృప్తి కావాలని, కంటే కూతుర్ని కనాలిరా, పెంచితే మొగాడిలా పెంచాలిరా అనే సామెత మీకు తెలుసు. ఈ ఆడపిల్లలు చూడండి, ముగ్గురు ఇలా వచ్చేసారు కాళేశ్వరం. ఎంత బాధాకరంగా అనిపిస్తున్నది మీకు. చూసే వాళ్ళంతా ఆడపిల్లలే అందం అనేటువంటి దీనికి ఒక అర్థంగా చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మ, మీరు ముగ్గురు ఆడబిడ్డలు, అందులో పెద్దవారెవరు? మధ్యలో ఉన్న పెద్దవా? నీ పేరేం పేరు తల్లి? రమవ్వ. చాలా మంచి పేరు పెట్టారు. నీ తల్లిదండ్రి నిన్ను కన్నందుకు చాలా మంచి పేరు పెట్టిన దానికి నువ్వు కూడా అలా అస్థికలు తీసుకొచ్చి కలపడానికి వచ్చినావంటే నీకు కూడా చాలా చాలా పుణ్యం వస్తుంది. కాకపోతే మీ భర్త పేరేం పేరమ్మా? లింగమూర్తి. మీరు తర్వాత మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక కొడుకు పెళ్ళి చేసినావా? కొడుకు పెళ్ళి అయిందా? మీ కొడుకు పేరేం పేరమ్మా? నరేష్. వెరీ గుడ్. తర్వాత ఒక ఆమె ఎవరు? మీరు మీరు మీ అక్కయ్యల రెండో ఆమె దేవేంద్ర అని పేరు. మీ భర్త ఏం పని చేస్తారమ్మా? ఓకే, మీ భర్త పేరు చెప్పండి. లక్ష్మణాచారి. అడ్లోలా మీరు? క్యాచ్ చేస్తానండి. ఓకే, మన లక్ష్మణాచారి వాళ్ళ భార్య ఇక్కడ కాళేశ్వరంలో అస్థికలు, వాళ్ళ తండ్రి అస్థికలు కలపడానికి వచ్చి ఎంత బాధగా, ఎంత దిల్లుడ పోయి, ఎంత ఆవేదనగా బాధపడుతున్నారో కాస్త చూడండి. ఎవరికైనా తల్లి తండ్రి లేనిది ఏదీ లేదు అనే భావకంతో ఈ కాళేశ్వరంలో అస్థికలు కలపడానికి వచ్చారంటే వాళ్ళకు ఎంత జీవితంలో తల్లిదండ్రి సేవ చేసిన వారికి స్వర్గం దొరుకుతుంది అని అంటారు పెద్దలు. మాకు అంతగా తెలియదండి, ప్లీజ్ తప్పుగా భావించకండి. అమ్మ, నువ్వు ఇంకో మూడో కూతురువా? నీ పేరేం పేరమ్మా? ఇనొస్తలేదు నాకు. సుమలతనా కోమలత. ఓకే, మీ హస్బెండ్ మీ భర్త ఏం పని చేస్తారమ్మా? నీలకంఠం. వెరీ గుడ్, బాగుంది పేరు. ఏం పని చేస్తారమ్మా? ఫర్నిచర్ అంతా మొత్తం అడ్లో చారీలంటే అయిపోయింది ఇక. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన చారీస్ అంటే అడ్ల వాళ్ళను, కమ్మర వాళ్ళను, తర్వాత ఈ హౌస్లోలను వీళ్ళందరినీ చారీస్ అంటారు. బాగా చాలా ఇంకా బాగుంటాయి వీళ్ళ. మీ బాగుంటాయి కదా మా కులాలు? 5 కులాలు ఉంటాయి కదా. కంచరోళ్ళు ఇట్లా వగేరా అవి ఉంటాయి కదా. అవును, కంచరోళ్ళు, హౌస్రోళ్ళు, అడ్లోళ్ళు, కమ్మరోళ్ళు. అవునవును, నాకు తెలుసు. శిల్పిలు చెప్తారా? అది ఇంకా పెద్ద వాళ్ళు, ఇంకా బాగా మరీ విచిత్రమైనటువంటిది. కాకపోతే మీరు మీరు వచ్చి మీ తండ్రికి అస్థికలు కలపడానికి వచ్చిన దానికి మీకు ఎప్పటికీ మీ బాపు మీ గుండెల్లో ఉండి మిమ్మల్ని కాపాడాలని నేను ఆ ముక్తేశ్వర స్వామిని, ఆదిముక్తేశ్వర స్వామిని ఈ కాళేశ్వరంలో నేను కోరుకుంటున్నా. మీరు క్షేమంగా
ఉండాలని, మీ తండ్రి ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉండాలని ఆ ముక్తేశ్వర స్వామిని కోరుకుంటున్నా అమ్మ. ఓకే, థ్యాంక్ యూ.